హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల గురించి మాట్లాడుకుందాం. ఇటీవల భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రపంచంలోని దిగ్గజాలను విడిచిపెట్టి ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో 2వ స్థానాన్ని ఆక్రమించుకున్నందున ప్రపంచ నలుమూలల నుంచి చాలామంది దృష్టిని ఆకర్షించారు. అయితే ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ ఏ స్థానంలో ఉన్నారో మీకు తెలుసా? అలానే ప్రస్తుతం ప్రపంచంలోని 10 మంది సంపన్నుల జాబితాలో ఎవరెవరున్నారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో ముందుగా నెంబర్ 10 సెర్గీ బ్రిన్. ప్రస్తుతం ప్రపంచంలోని 10 మంది ధనవంతుల జాబితాలో 10వ స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలో ఒకటైన గూగుల్తో అనుసంధానించబడ్డాడు. అతని పేరు సెర్గీ బ్రిన్. ప్రస్తుతం అతని వయసు 49 ఏళ్లు. అతను అమెరికాలోని కాలిఫోర్నియాలో నివసిస్తున్నాడు. గూగుల్ యొక్క పేటెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ యొక్క సహ వ్యవస్థాపకుడు, అలాగే బోర్డు మెంబర్ కూడా. డిసెంబర్ 2019 వరకు సెర్గీ బ్రిన్ గూగుల్ అధ్యక్షుడిగా ఉన్నాడు. కానీ తరువాత అతను రాజీనామా చేశాడు. సెర్గీ బ్రిన్ తన భాగస్వామి లారీ పేజ్తో కలిసి 1998లో గూగుల్ కంపెనీకి పునాది వేసినట్లు చెప్పబడింది. సెర్గీ బ్రిన్ మొత్తం సంపద గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం అతని మొత్తం నికర విలువ $84 బిలియన్. భారతదేశ కరెన్సీలో చూస్తే అతని మొత్తం సంపద విలువ 6,72,000 కోట్లు. ఇక నెంబర్ 9 లారీ పేజ్. సెర్గీ బ్రిన్తో పాటు ప్రపంచంలోని 10వ ధనవంతుల జాబితాలో లారీ పేజ్ 9వ స్థానంలో ఉన్నారు. అతను గూగుల్ సహ వ్యవస్థాపకుడు, అలాగే బోర్డు మెంబర్ కూడా. లారీ పేజ్ ప్రస్తుతం మొత్తం సంపద $88 బిలియన్. భారతీయ రూపాయల్లో చూస్తే అతని మొత్తం సంపద 7,04,000 కోట్ల రూపాయలు. 2019 వరకు లారీ పేజ్ గూగుల్ యొక్క సీఈఓగా ఉన్నారు. అయితే అతను ఆల్ఫాబెట్ కంపెనీ బోర్డు సభ్యునిగా ఉన్నప్పటికీ సీఈఓ పదవికి కూడా రాజీనామా చేశారు. అతను కూడా అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో నివాసి. లారీ పేజ్ మరియు సెర్గీ బ్రిన్ కళాశాల రోజులోనే కలుసుకున్నారు, ఫ్రెండ్స్ కూడా. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి 1998లో ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ గూగుల్ను స్థాపించారు. గూగుల్ పేజ్ ర్యాంక్ అల్గారిథంను కనుగొన్న వ్యక్తి లారీ పేజ్. దీని ఆధారంగా ఈరోజు సెర్చ్ ఇంజిన్ పనిచేస్తోంది. ఇక నెంబర్ 8 ముఖేష్ అంబానీ. చాలా కాలం పాటు ముఖేష్ అంబానీ భారతదేశం యొక్క నంబర్ 1 ధనవంతుడు. ప్రస్తుతం భారతదేశం యొక్క 2వ అత్యంత సంపన్నుడు. ప్రపంచ సంపన్నుల జాబితాలో ముఖేష్ అంబానీ 8వ స్థానంలో ఉన్నారు. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు కూడా, అలాగే దాని చైర్మన్ అని కూడా చెప్పొచ్చు. ముఖేష్ అంబానీ మొత్తం సంపద ప్రస్తుతం $91.6 బిలియన్. భారతీయ పరిభాషలో చూస్తే అతని మొత్తం నికర ఆస్తి 7,36,000 కోట్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్, ఆయిల్, గ్యాస్ మరియు టెలికాం, అలాగే రీటైల్ వ్యాపారంలో దిగ్గజం మన ముఖేష్ అంబానీ. ఇక గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా ఆయన ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 7 లారీ ఎల్లిసన్. $96.5 బిలియన్, అంటే దాదాపుగా 7,72,000 కోట్ల రూపాయలతో అమెరికా నివాసి లారీ ఎల్లిసన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో 7వ స్థానంలో ఉన్నారు. 78 ఏళ్ల లారీ ఎల్లిసన్ ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్కు సీఈఓ, అలాగే సహ వ్యవస్థాపకుడు కూడా. ఈ కంపెనీలో ఆయనకు 35% షేర్లున్నాయి. 37 ఏళ్ల పాటు ఈ కంపెనీకి సీఈఓగా కూడా ఉన్నారు. 2014లో ఆ పదవికి రాజీనామా చేశారు. లారీ ఎల్లిసన్ తన సంపదతో పాటు విలాసవంతమైన జీవితాన్ని కూడా పేరుగాంచారు. 2012వ సంవత్సరంలో అతను నివసించే ద్వీపాన్ని దాదాపు $300 మిలియన్ కొనుగోలు చేశారు. అతను దాదాపుగా 3 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. అతను టెస్లా బోర్డు సభ్యుడు కూడా. ఇక నెంబర్ 6 వారెన్ బఫెట్. అమెరికాకు చెందిన వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన, అలాగే తెలివైన పెట్టుబడిదారుడుగా పరిగణించబడతారు. వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తన సంపదను పెంచుకుంటూ ఉంటారు. అతని పెట్టుబడి కంపెనీ పేరు వర్క్షార్ హాత్వే. ఈ కంపెనీ సీఈఓ కూడా ఆయనే. వారెన్ బఫెట్ ప్రపంచవ్యాప్తంగా డజన్ల కొద్దీ పెద్ద కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం ఆయన వయసు 92 ఏళ్లు. అతను 11 సంవత్సరాల వయసులో తన మొదటి స్టాక్ను కొనుగోలు చేశారు. 13 సంవత్సరాల వయసులో ఆయన దాదాపు పన్ను చెల్లించడం ప్రారంభించారు. అతని మొత్తం సంపద $97 బిలియన్, అంటే 7,76,000 కోట్లు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో ఒకరిగా ఉన్నారాయన. అతను ప్రపంచంలోనే అతిపెద్ద పరోపకారి కూడా. తన మొత్తం సంపదలో 99% విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అతను ఇప్పటి వరకు $48 బిలియన్ విరాళంగా చేశారు కూడా. నెంబర్ 5 బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఈ ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. కానీ కొన్నాళ్ల ముందు అతను ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు. బిల్ గేట్స్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ యజమాని. అతను పాల్ అలెన్తో కలిసి 1975లో మైక్రోసాఫ్ట్ కంపెనీకి పునాది వేశారు. చాలా సంవత్సరాలు కంపెనీలో పెద్ద బాధ్యతలను తీసుకున్నారు. మార్చి 2020లో బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ నుంచి విడిపోయారు. ప్రస్తుతం ఆ కంపెనీలో అతనికి 1% వాటా ఉంది. బిల్ గేట్స్ సంపద గురించి చెప్పాలంటే అతని మొత్తం నికర విలువ $105 బిలియన్.
అంటే 8,40,000 కోట్లు. ప్రపంచంలో అతిపెద్ద దాతల్లో బిల్ గేట్స్ కూడా ఒకరు. ఇప్పటి వరకు $97 బిలియన్ విరాళంగా ఇచ్చారు. బిల్ గేట్స్ కూడా అమెరికా నివాసి. ప్రస్తుతం అతను అమెరికా రాజధాని వాషింగ్టన్లోని మదీనా నగరంలో నివసిస్తున్నారు. నెంబర్ 4 జెఫ్ బెజోస్. మొత్తం $146 బిలియన్, అంటే 11,68,000 కోట్ల ఆస్తితో అమెజాన్ కంపెనీ యజమాని జెఫ్ బెజోస్ ప్రపంచంలో 4వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. అతను 1992లో అమెజాన్ అనే వాణిజ్య సంస్థను ప్రారంభించారు. దాని ఆధారంగా అతను తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 2021లో అమెజాన్ CEO పదవికి జెఫ్ బెజోస్ రాజీనామా చేశారు. ఇప్పుడు అతను అదే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్నారు. ఇది కాకుండా అతను ఇప్పుడు అమెజాన్ కంపెనీలో కేవలం 10% షేర్లను మాత్రమే కలిగి ఉన్నారు. నెంబర్ 3 గౌతమ్ అదానీ. భారతీయ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ధనవంతుల జాబితాలో 2వ స్థానానికి చేరుకున్నారు. ప్రపంచం మొత్తాన్ని తన వైపు నిలుపుకున్నాడు. ఆయన మన భారతీయుడు కావడం మనకు గర్వకారణం. అయితే గత కొద్ది రోజులుగా అతను సుమారు $6 బిలియన్ల నష్టాన్ని చవిచూశారు. కాబట్టి అతను మొత్తం సంపద ప్రస్తుతం $152.4 బిలియన్ మరియు అతను ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 2వ స్థానం నుంచి 3వ స్థానానికి చేరుకున్నారు. భారతీయ సంపదను పరిశీలిస్తే ప్రస్తుతం గౌతమ్ అదానీ సంపద 12,19,200 కోట్లు. గౌతమ్ అదానీ సంపద పెరుగుతున్న వేగం చూస్తుంటే అతి త్వరలో మళ్లీ ప్రపంచంలోనే 2వ అత్యంత ధనవంతుడు అవుతారని చెప్పడంలో తప్పులేదు. గౌతమ్ అదానీ వ్యాపారం గురించి మాట్లాడుకుంటే అతనికి చాలా పోర్ట్లున్నాయి. ఇదే కాకుండా అదానీ గ్రూప్ వ్యాపార మౌలిక సదుపాయాలు, వస్తువులు, విద్యుతోత్పత్తి, ట్రాన్స్మిషన్, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఉన్నారు. గౌతమ్ అదానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక విమానాశ్రయాలను కూడా కలిగి ఉన్నారు. వీటిని అతను ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. ఇటీవల అతను భారతదేశానికి చెందిన 2 పెద్ద సిమెంట్ కంపెనీలైన ACC మరియు అంబుజా సిమెంట్ను కూడా కొన్నారు. ఇక నెంబర్ 2 బెర్నార్డ్ ఆర్నాల్డ్. 73 ఏళ్ల ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 2వ స్థానం కైవసం చేసుకున్నారు. అతని మొత్తం సంపద విలువ $155.7 బిలియన్, అంటే 12,45,600 కోట్లు. బెర్నార్డ్ ఆర్నాల్డ్ LVMH అనే కంపెనీ యజమాని. ఈ LVMH కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 70 కంటే ఎక్కువ ఫ్యాషన్ మరియు కాస్మెటిక్ బ్రాండ్లను కలిగి ఉంది. ఇందులో లూయిస్ విటన్ మరియు క్వాండెట్ వంటి బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఇది కాకుండా LVMH కంపెనీ ప్రపంచంలోని అత్యంత విలువైన విలాసవంతమైన ఆసుపత్రులను కలిగి ఉంది. ఇక ప్రపంచ నెంబర్ 1 కుబేరుడు ఎలాన్ మస్క్. ప్రస్తుతం ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు. నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఎలాన్ మస్క్ నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించినప్పటి నుంచి అతని చుట్టూ ఎటువంటి భయం లేదు. 51 ఏళ్ల ఎలాన్ మస్క్ ప్రస్తుత సంపద $277.7 బిలియన్, అంటే 27 లక్షల పైమాటే. ఎలాన్ మస్క్ యొక్క కంపెనీ గురించి చెప్పాలంటే అతని పెద్ద కంపెనీలో ఒకటి స్పేస్ ఎక్స్. ఇది రాకెట్లను తయారు చేయడానికి పనిచేస్తుంది. ఇదే కాకుండా అతని 2వ అతిపెద్ద కంపెనీ టెస్లా విలాసవంతమైన ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. ఇదే కాకుండా ఎలాన్ మస్క్ చాలా వివాదాల తర్వాత 2022లో ప్రపంచంలోని అతిపెద్ద మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను కూడా కొనుగోలు చేశారు. అయితే కొన్ని వివాదాల కారణంగా ఒప్పందం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఇప్పుడు విషయం కోర్టు వరకు వెళ్ళింది. తరువాత ఫలితం ఎవరికీ తెలియదు. చూశారు కదా, ప్రపంచ కుబేరుల్లో మన వాళ్ళు ఇద్దరున్నారు. సో భారతీయులుగా వాళ్ళు మనం గర్వించదగ్గ మనుషులు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.